గౌరవమైనటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి మరియు తోటి ఉపాధ్యాయులకు మరి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గౌరవించబడినటువంటి ఉపాధ్యాయుని వాళ్ళందరికీ కూడా మరి సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మరి సావిత్రిబాయి పూలే గారికి మనం ఇప్పుడే ఘనంగా నివాళులు అర్పించాం. మరి సావిత్రిబాయి పూలే ఎవరు, ఆమె యొక్క జయంతిని ఎందుకు మనం మరి ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరి గుర్తించడం, అన్ని విద్యా సంస్థల్లో కానీ ప్రభుత్వ సంస్థల్లో ఆమె జయంతిని జరపమని చెప్పి సర్క్యులర్స్ ఇవ్వడం జరిగింది. మరి ఆమె చేసినటువంటి ఆ త్యాగం, ఆమె చేసినటువంటి ఆ పోరాటం అవన్నీ వెలకట్టలేనివి. ఆ దశకంలోనే మహిళలకు స్త్రీ విద్య అనేటువంటి ఒక ప్రాధాన్యాన్ని గుర్తించి తన జీవిత సహభాసమైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క సాహచర్యంతో ఆమె విద్యను నేర్చుకొని, ఆ నేర్చుకున్నటువంటి విద్యను అందరికీ పంచాలనేటువంటి ఒక తపనతోని ఆమె ఎన్నో రకాల అవమానాలను దిగమింగి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని మరి ఈరోజు స్త్రీలు అనేకమైనటువంటి విద్యను పొందుతున్నారు, హక్కులను పొందుతున్నారంటే దానికి మొత్తం కూడా ఆ క్రెడిట్ మొత్తం కూడా మరి యొక్క సావిత్రిబాయి పూలే గారికి దక్కుతుందంటే అది ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఆమె చేసినటువంటి త్యాగాలు మరి ఈరోజు స్త్రీలు చదవడంలో స్వేచ్ఛగా చదువుకుంటుందంటే దానికి ఆమె యొక్క ఒక మూల స్తంభంలాగా. ఆమె చదువు చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఆ రోజుల్లో స్త్రీలు అసలు బయటికి రావడమే ఒక నేరంగా ఉన్న పరిస్థితి. వంటింటికి మాత్రమే పరిమితం కావాలి, వాళ్ళు ఎటువంటి వ్యాపకాలు ఉండకూడదు, అవన్నీ ఏమీ లేవనేటువంటి నిషేధించే పరిస్థితిలో ఆమె ఇంటి గడప దాటి మరి బయటికి వచ్చి ఆ యొక్క స్త్రీలకు ఒక విద్య నేర్పాలని తపనతో వస్తున్న సమయంలో ఆమె పైన ఎంతోమంది ఓర్చుకోలేని వాళ్ళ సమాజంలో, అప్పుడున్న సమాజం అంతా కూడా స్త్రీలకు స్వేచ్ఛ లేని పరిస్థితి కాబట్టి ఆ విద్య నేర్పడం అనే దాన్ని నిషేధం అని చెప్పి వాళ్ళు ఎన్నో మాటల్లో చెప్పలేని విధంగా దూషిస్తూ ఆమెను ఎన్నో రకాలుగా పేడలు తల్లి అవమానపరిచేవాళ్ళు. అయినా కూడా మళ్ళీ ఆమె వెళ్తున్నప్పుడే ఒక జత దుస్తులు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి అవి మార్చుకుని మళ్ళీ వాళ్ళకి అక్కడ పాఠాలు బోధిస్తూ ఉంది. ఇట్లా ఎన్ని రకాలు చేసినా ఆమె యొక్క తన ప్రయత్నం మానకపోవడంతో వాళ్ళు ఇక ఎన్ని ప్రయత్నాలు చేశారో అన్ని ప్రయత్నాలు చేసి ఆమె ఎట్లయినా సరే ఆటంకపరచాలని చెప్పి ఆమెను నడి రోడ్డుపైనే అప్పుడున్నటువంటి పీష్వా బ్రాహ్మణులు వాళ్ళు ఆమెపై దాడి చేయడానికి వస్తారు. అది దాడి చేయడానికి వచ్చినా కూడా ఆమె వెనుకడుగు వేయకుండా భయపడకుండా వాళ్ళని ఎదిరించి తన శక్తియుక్తులతో వాళ్ళు ఎదిరిస్తుంది. వాళ్ళని ఎదిరించి దాడి చేయడంతో ఆ భయంతో వాళ్ళకి పలాయనం చిత్తగిస్తారు. అంటే వాళ్ళకి ఆమె దరిదాపుల్లోకి కూడా రాకుండా, ఆమె జోలికి రాకుండా వెళ్ళిపోతారు. అంటే ఆమెకు చిన్నప్పటి నుంచే అలా ఎదిరించే ధైర్యం, స్థైర్యం, ఆత్మవిశ్వాసం అవి ఉన్నాయి కాబట్టి ఆమె చివరి వరకు మరి తన భర్త అయినటువంటి పూలే గారు మరణించినా కూడా ఆ తదనంతరం ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఆ సత్యశోధక సమాజం ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు తను భుజాన వేసుకొని చివరి వరకు కూడా ప్రజల కొరకే తను నిరంతరం అప్పట్లో ప్లేగు వ్యాధి బారిన పడి చనిపోతూ ఉంటే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ ప్రమాదం అని తెలిసినా, మరణవంతులో ఉందని తెలిసినా కూడా మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఆ సమయంలోనే అదే ప్లేగు వ్యాధిన పడి ఆమె మరి ఈ లోకాన్ని విడిచిపెట్టడం జరిగింది. ఏదేమైనా మరి సావిత్రిబాయి పూలే గారి యొక్క త్యాగం అనేది అందరూ కూడా తెలుసుకొని ఆమె యొక్క త్యాగాన్ని గుర్తించినప్పుడే మరి స్త్రీ సాధికారత అని, మహిళా సాధికారత అనేది ఇప్పుడు చెప్తున్నారు మీద మన నాయకులు కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇవన్నిటికీ ఎప్పుడో పునాది సావిత్రిబాయి పూలే గారు. మరి యొక్క అవకాశం ప్రిన్సిపల్ సార్ గారికి అందరికీ కూడా నాకు ధన్యవాదాలు చెప్తూ జై హింద్.